గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది మంగళగిరి సభ. పవన్ కళ్యాణ్ గారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని, అలాగే రజక్ కులాన్ని ఎస్సీ కులంలో కలపడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తాయని, అట్లానే బీసీకి ప్రత్యేక చట్టం తీసుకొస్తామని, అంటే బీసీలకి దగ్గర అవుదామని టీడీపీ చూస్తుంది. ఎందుకంటే 2019లో బీసీలు కొంచెం దూరం అయ్యారు. అది ఆలోచించి ఈ సభ పెట్టి బీసీలను దగ్గర చేసుకుందాం, చేనేత, అలాగే గౌడాస్, అలాగే తూర్పు గోపులు, అలాగే వెలమాస్, వీళ్ళందరినీ దగ్గర చేసుకుందామని ఈ మీటింగ్ పెట్టారు. అట్లనే గుమ్మనూరు జయరామ్ గారు, బెంజమంద్రి గారు ఆయన జాయిన్ అయ్యారు. ఆయన గుంతకల్లో టికెట్ ఇస్తారు అన్నట్టుగా అన్నారు. ఎందుకంటే ఆయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాబట్టి, ఆయన ఖర్చు పెట్టి సక్తా ఉంది కాబట్టి గుమ్మనూరు జయరామ్ గారికి 20 కాదు 40 ఖర్చు పెడతారు. 5 ఆల్రెడీ పోటీలో ఉన్నారు టీడీపీ తరఫున. కానీ టీడీపీకి గుంతకల్ టికెట్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్న జయరామ్ గారికి ఇచ్చి, గుమ్మనూరు జయరామ్ గారికి ఇచ్చి ఆయన 40 కోట్లు కానీ 50 కోట్లు కానీ ఖర్చు పెట్టి దమ్ముంది ఆయనకి. అట్లనే అలాగే టీడీపీకి ఆ 2 జిల్లాలో ఆయన కమ్యూనిటీకి సంబంధించి ఓటు బ్యాంక్ ఉంది, ఆయన సొంతంగా ఓటు బ్యాంక్ ఉంది కదా, అది కూడా కలిసి వస్తుందని ఆయన ఆలోచన చేశారు చంద్రబాబు నాయుడు గారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఆయన భారీ కాన్వాయ్తో వెళ్ళి ఆయన టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన పాతగా ఒకప్పుడు టీడీపీ 2009 ముందు జడ్పీటీసీ కింద టీడీపీ నుంచే ఆయన విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యారు. అప్పుడు 2014లో స్వల్ప మెజార్టీతో వచ్చారు. అలాగే 2019లో విజయం సాధించారు. అట్లానే ఈ మీటింగు సారాంశం ఏంటంటే, బీసీలని దగ్గర చేర్చుకుందాం అన్న ఉద్దేశంతో టీడీపీ, జనసేన ఉన్నారు. అలాగే బీసీలు కూడా ఎక్కువగా 70% టీడీపీ జనసేనకి ఓటు బ్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ఆ చేనేత కులాలు కానీ, ఆ పద్మశాలి, దేవంగ ఈ కులాలన్నీ కూడా ఎక్కువగా మంగళగిరిలో ఉంటారు. మంగళగిరిలో 70,000 ఓట్లు ఉంటాయి. అవి ఎక్కువగా ఎవరికి వేస్తే, అందుకనే చేనేతకు సంబంధించిన ఆమెని వైసీపీ ఇన్ఛార్జిగా చేశారు. అలాగే గంగి చిరంజీవి గారు కూడా చేనేతకు సంబంధించిన వ్యక్తి. అట్లా బీసీలని దగ్గర చేసుకుని ఉద్దేశం ఉన్నారు. అక్కడ ఎక్కువగా పద్మశాలి, దేవంగ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి మంగళగిరిలో. ఈ 2 కమ్యూనిటీలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళే విజయం సాధిస్తారు. అలాగే మనకి ఈ సభ సక్సెస్ అయిందని అనుకోవాలి. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది వైనాట్ 175. వైనాట్ 175 అన్నారు కదా జగన్ గారు. అది ఈ మధ్యన వైసీపీ వాళ్ళు ఏమీ అంటలేదు. ఎందుకంటే మనం అవి ఇచ్చాం అవి కాదు, అభివృద్ధి గ్యారంటీ చూస్తారు జనాలు. మున్సిపాలిటీలు నగ్గామంటే అధికార పార్టీకే వేస్తారు ఓట్లు, పంచాయతీలు నగ్గామంటే అధికార పార్టీకే వేస్తారు ఓట్లు. ఎవరన్నా సరే ఎందుకంటే అభివృద్ధి జరగాలి అంటే ఏ పార్టీ ఫామ్లో ఉంటే ఆ పార్టీకే వేస్తారు. ఈవెన్ 2014లో చూడండి, 2014 అప్పుడు టీడీపీ పంచాయతీలు ఎలక్షన్ ముందే జరిగింది. ఇవన్నీ టీడీపీ పంచాయతీలు అలాగే ఎంపీటీసీలు కూడా నగ్గాయి. అప్పుడు కోర్టుకు కూడా వెళ్ళారు అవి రిలీజ్ చేయొద్దని. ఆ తర్వాత రిలీజ్ చేయరు. అంటే ఏది అధికారంలో వస్తుంది అన్నది ఒక డిసైడ్ అవుతారు జనాలు. అట్లానే వైసీపీ వాళ్ళకి కూడా ఏది అధికారం వస్తుందో వాళ్ళకైతే తెలుసు. తెలపడం లేదు. ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా, ఎంతమంది క్యాండిడేట్లను మార్చినా, క్యాండిడేట్ని మార్చేస్తే ఆయన గుండి బలంగా ఆయన వ్యతిరేకంగా వేస్తే అదే లాస్, అటు లాసే. కొత్త క్యాండిడేట్ వచ్చి ఎంతవరకు గెయిన్ చేస్తాడు అన్నది అది లేదు. అట్లానే వైసీపీ ఇన్ఛార్జీలు 40 నుంచి 50 మంది మారుస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరిలో జగ్గంపేట కానీ, అలాగే పిఠాపురం కానీ, అలాగే పి గన్నవరం ఇలాంటి సీట్లలో చాలా చోట్ల మారుస్తున్నారు. అట్లనే వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా వేసి వేరే పార్టీలు కానీ ఒక 2,000 ఓట్లన్నా పోతే అది లాసే. ఈవెన్ 500 ఓట్లతో నగ్గింది అనుకో, అక్కడ లాస్. అట్లనే వేవ్ వేరు. అట్లనే ఈ
వేరు. అంటే జగన్ గారికి ఓట్లు ఎందుకు వేయారంటే ప్రజలు 10 సంవత్సరాలు కష్టపడ్డారు, కాలినడక నడిచారు, ఇవన్నీ చూసేశారు. అట్లానే ఈ ట్రిప్ కూడా ఆయన చూసినాం. జనాలు ఏం డిసైడ్ అవుతారో 2 మంత్స్లో ఎలక్షన్ ఉంది కాబట్టి అప్పుడు మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అలాగే ఎగ్జిట్ పోల్ వస్తాయి కూడా అప్పుడే తెలిసిపోతాయి. ఎందుకంటే ఏపీలో ఎలా ఉంది, రాజకీయం ఎలా ఉంది. ఈవెన్ ఒకప్పుడు ప్రకాశం జిల్లా వైసీపీ కంచుకోడ, అక్కడ కూడా ఈ ట్రిప్పు చాలా టైట్ ఫైట్ జరుగుద్ది. ఎక్కువ ఎడ్ సీట్లు టీడీపీ జనసేనగా ఉంటాయి. అట్లనే ఈస్ట్ వెస్ట్లో వచ్చేదాకా టీడీపీ జనసేన కలిసి వెళ్ళడం వలన అక్కడ లాస్ట్ టైం 29 సీట్స్ వస్తాయి. ఈ ట్రిప్పు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ జనాలు 2 సీట్లు అంటే అటు 40 ఇటు 40 వచ్చి వైసీపీకి 60,000 వచ్చినాయి అంటే అప్పుడు నరసాపురం కానీ, అమలాపురం కానీ, ముమ్మడివరం కానీ ఈ సీట్లు అన్నింటిలోనూ కూడా అట్లా గెలిచినాయి. అట్లా డివైడ్ అవడం వల్ల ఈ ట్రిప్ జనసేన టీడీపీ చాలా క్లియర్గా పొత్తు పెట్టుకున్న వీళ్ళిద్దరూ చాలా సమన్వయంగా ముందుకు వెళ్తున్నారు. కానీ పాదయాత్రలో కూడా లోకేష్ గారితో వచ్చారు. అట్లనే ఏపీ కాంగ్రెస్కి వైఎస్ షర్మిల గారు అధ్యక్షురాలు మనం ఫస్ట్ వీడియోస్లో చేద్దాం. అట్లనే అది కూడా జరిగే అవకాశం ఉంది. అట్లనే మార్చిన క్యాండిడేట్స్ వైసీపీ ఇన్ఛార్జ్ కొత్తగా పెడుతుంది. అక్కడ కూడా ఎంతకంత వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు. ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకో 2 డేస్లో మళ్ళీ కొత్త పేర్లు అనౌన్స్ చేస్తారని, జనవరి 1st వీక్లోనో లేకపోతే రేపు వెళ్ళినో తెలియదు కానీ చేస్తారని అంటున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుందో ఇది చూడాలి. ఎందుకంటే తెలంగాణలో మార్చలేదు, ఓడిపోయి అన్న వీలో ఉన్నారేమో అనుకుంటున్నా, కానీ ఇక్కడ మార్చుతున్నారు ఏమవుతుందో చూడాలి. కానీ డెవలప్మెంట్ ఇప్పుడు తెలంగాణ హైటెక్ సిటీ ఏరియాలో ఎప్పుడైనా డెవలప్ చేశారు, అయినా సరే బీఆర్ఎస్ ఓటమి చెందింది. అట్లనే చూడాలి ఏం జరుగుద్దో, అలా ఎంతవరకు ఇది పనిచేస్తుందో ఈ మార్చడం వలన. 175 వస్తాయన్నారు, ఎక్కడా కూడా అట్లా రావు. ఎందుకంటే ఎంతో కొంత ఇది ఎంత ఫ్లో ఉన్నా సరే 20 సీట్లు విన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ గారి టైంలోనే మొత్తం ఎన్టీఆర్ ఫ్లో ఉన్నప్పుడు 20 సీట్లు కాంగ్రెస్ నగ్గినాయి. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు నగ్గారు. అంటే ఎంత ఫ్లో ఉన్నా సరే నగ్గి ప్రతిపక్షం ఒక 10 సీట్లు, 20 సీట్లు, 30 సీట్లు వస్తాయి, రాకుండా అవుతూ ఉండవు. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది వైసీపీ ఇన్ఛార్జీలని చేంజ్ చేస్తున్నారు. ఆమదాల వలస తమ్మనేని సీతారాం గారిని చేంజ్ చేస్తున్నారు, అక్కడ వేరే వ్యక్తిని చూస్తున్నారు. అట్లనే కోన రవికుమార్ గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే అనకాపల్లి మలసాల భరత్ కుమార్ గారు ఆయన కాదని వేరే వ్యక్తికి ఇచ్చే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. కొనసాల రామకృష్ణ గారు అక్కడ జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. పి గన్నవరం తిప్పత్తి వేణుగోపాల్ గారు ఆయన కాకుండా పాముల రాజేశ్వరి గారు జనసేన టికెట్ ఆశించారు, కానీ అది అవ్వకపోవడంతో ఆమె వైసీపీలో జాయిన్ అయ్యి అక్కడ నుంచి పి గన్నవరం నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అలాగే అవనగడ్డ సింహాద్రి రమేష్ గారు, మండల బుద్ధప్రసాద్ గారు అక్కడ ఎక్కువగా కాపు సామాజిక ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువగా జనసేన టీడీపీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ బలమైన అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ వైసీపీ నుంచి పోటీ చేయించాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. అట్లనే పెనమలూరు జోగి రమేష్ గారు మైలవరం పంపించి అక్కడ కొత్త క్యాండిడేట్ని పోటీ చేసే ఆలోచన ఉన్నారు. అలాగే బోడి ప్రసాద్ గారు టీడీపీ నుంచి ఉన్నారు. అట్లనే విజయవాడ వెస్ట్ ఆసిఫ్ షేక్, అలాగే సుజ్ఞా చౌదరి గారు కేంద్ర మినిస్టర్గా కూడా చేశారు. ఆయన బీజేపీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ఆలోచనలో వైసీపీ ఉన్నారు కాబట్టి అక్కడ షేక్ ఆసిఫ్ గారిని చేంజ్ చేసే అవకాశం. అలాగే మైలవరం తిరుపతిరావు గారిని చేంజ్ చేసి అక్కడ జోగి రమేష్ గారిని పెట్టాలని వైసీపీ ఆలోచనలో ఉంది. అట్లనే మైలవరం టీడీపీ క్యాండిడేట్ వసంత కృష్ణప్రసాద్ గారు, అట్లనే జోగి రమేష్ గారు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెనమలూరు కాకుండా జోగి రమేష్ గారికి మైలవరం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అట్లనే మంగళగిరి
లావణ్య గారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో నగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేసుకున్నారు. లాస్ట్ 5 years నుంచి ఆయన ఓడిపోయిన తర్వాత గ్రౌండ్ వర్క్ ఎక్కువగా చేసుకున్నారు. అట్లానే క్యాడర్ అపార్ట్మెంట్లో వెళ్ళి మాట్లాడటం, ఇవన్నీ గ్రౌండ్ రిపోర్టు అన్నీ తీసుకుని ఆయన ఎక్కువ గ్యారంటీ గెలిచే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎక్కువ మెజారిటీ వచ్చేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు. అట్లనే గుంటూరు వెస్ట్ విడుదల రజనీ గారు పోటీ చేస్తున్నారు. అక్కడ కూడా క్యాండిడేట్ మార్చే అవకాశం ఉంది. అక్కడ పిడుగురాళ్ళ మాధవి గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే చిలకలూరిపేట మనోహర్ నాయుడు గారిని చేంజ్ చేసి అక్కడ పత్తిపాటి పుల్లారావు గారికి ఇచ్చే అవకాశం ఉంది. అట్లానే పరుచూరు ఎడం బాలాజీ గారు మార్చి అక్కడ ఏలూరు సాంబశివరావు గారు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నెల్లూరు సిటీ ఖలీల్ అహ్మద్ గారు చేంజ్ చేసి పి నారాయణ గారు టీడీపీ నుంచి ఉన్నారు. అలాగే రాయచోటు కూడా శ్రీకాంత్ రెడ్డి గారిని చేంజ్ చేసి అటు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే టీడీపీ నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. కానీ పరచూరు ఎడం బాలాజీ గారిని చేంజ్ చేసి అక్కడ ఆమంచి కృష్ణ గారికి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఆయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయన అంతకుముందు ఇన్ఛార్జ్ నుంచి కూడా తప్పుకుని ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నారు. ఆయన అంతకుముందు ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. కానీ పరచూరు కొత్త క్యాండిడేట్ ఎవరిని, ఎందుకంటే దగ్గుబాటి వెంకటేశ్వర గారి ఫ్యామిలీ కూడా దూరంగానే ఉంది. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారు పోటీ చేశారు, స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. కానీ అక్కడ కొత్త వాళ్ళు ఎవరినైనా ఇస్తారో చూడాలి. మనం మాట్లాడుకున్న ఉత్తరాంధ్రలో ఏ సీటు ఎవరు గెలవబోతున్నారో మనం మాట్లాడుకుందాం. ఇచ్చాపురం అశోక్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి విజయ్ గారు పోటీ చేస్తారు. విజయ్ గారు పోటీ చేస్తారు కాబట్టి ఈ సీటు కొంచెం టఫ్ ఫైట్ ఉంది. ఎద్దులు అయినా సరే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే పలాస గౌతు సురేష గారు, అప్పలరాజు గారు శ్రీది అప్పలరాజు గారు మంత్రి గారు, ఆయన ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. అలాగే టెక్కల అచ్చెన్నాయుడు గారు, దువ్వాడ శ్రీనివాసరావు గారు, ఇది కూడా ఎక్కువగా గెలిచే అవకాశం. అచ్చెన్నాయుడు గారు ఉన్నది, అది 10,000 పైన ఉంటుంది మెజారిటీ. అలాగే పాతపట్నం మామిడాల గోవిందరావు గారు, ఈయన 2 సంవత్సరాల కింద వరకు ఎవరికీ తెలియదు. కానీ ఈయన గ్రౌండ్ వర్క్ బాగా చేసుకున్నారు. పార్టీలో మంచి చురుగ్గా తిరిగారని ఈయనకి ఇచ్చారు. టీడీపీ నుంచి మామిడాల గోవిందరావు గారు, అలాగే వైసీపీ నుంచి రెడ్డి శాంతి గారు, ఈయనకు వర్క్ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ఎక్కువగా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీకాకుళం ధర్మాన ప్రసాద్ గారు, గుండు శంకర్ గారు, ఇది టఫ్ ఫైట్, చెప్పలేం ఎవరు వస్తారు. అలాగే ఇచ్చెర్ల కళా వెంకట్రావు గారికి ఇస్తారా, బంగారావు గారికి ఇస్తారా అన్నది వేచి చూడాలి. ఒకవేళ కళా వెంకట్రావు గారిని చీపురుపల్లి పంపించి భీమిలి గంటా శ్రీనివాస్ గారిని పంపించే అవకాశం ఉంది. ఈ సీటు కూడా చెప్పలేం, టఫ్ ఫైట్. అలాగే నరసన్నపేట బొగ్గు రామమూర్తి గారు, అలాగే కృష్ణదాస్ గారు, ఈ సీటు ఎక్కువగా అవకాశం బొగ్గు రామమూర్తి గారికి ఉంది టీడీపీ. అలాగే విజయనగరం రాజం కొండ్రు మురళి గారు, అలాగే రాజేష్ గారు, డాక్టర్ గారు, ఇది కూడా టఫ్ ఫైట్లో టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే బొబ్బులి బేబీ నాయుడు గారు, చిన్న అప్పలనాయుడు గారు, ఇది కూడా టీడీపీ గెలిచే అవకాశం. చీపురుపల్లి బచ్చ సత్యనారాయణ గారు, గంటా శ్రీనివాసరావు గారా లేదా కళా వెంకటరావు గారు అనేది వేచి చూడాలి. ఇది కూడా బొత్స సత్యనారాయణ గారు గెలిచే అవకాశం ఉంది వైసీపీ. అట్లానే గజపతి నగరం అప్పలనాయుడు, కొండపల్లి శ్రీనివాస గారు టీడీపీ, ఇది కూడా టఫ్ ఫైట్, ఎవరు గెలుస్తారో అన్నది వేచి చూడాలి. అట్లానే నెల్లిమర్ల కోల లోకం మాధవి గారు జేఎస్పీ, బి అప్పలనాయుడు గారు వైసీపీ. ఇక్కడ టీడీపీ సపోర్ట్ చేస్తే నెల్లిమర్ల ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. అలాగే విజయనగరం అతిథి గారు, అలాగే వీరభద్రస్వామి గారు, ఇది కూడా వర్గ విభేదాల్లో ఉంది. అతిథి గారు ఈజీగానే గెలిచే సీట్ ఇది. అలాగే విశాఖపట్నం ఎంపీ పరిధిలో చెప్పుకుందాం. విశాఖపట్నం ఎంపీ పరిధిలో భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు ఉండే అవకాశం ఉంది, వేచి చూడాలి. ఒక ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా సరే టీడీపీ నగ్గే అవకాశం ఉంది భీమిలి. విశాఖ వెస్ట్ ఎలగపూడి రామకృష్ణ బాబు గారు,
అట్లాగే ఎంవి సత్యనారాయణ ఎంపీ గారు, ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. విశాఖ ఈస్ట్ వెలగపూడి, విశాఖ సౌత్ వంశీకృష్ణ గారు జేఎస్పీ, ఆయనకు కూడా టీడీపీ సపోర్ట్ చేస్తే ఇది కూడా గెలిచే అవకాశం ఉంది. వి గణేష్ గారు రాజుపల్లి గణేష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అట్లానే విశాఖ నార్త్ కేకే రాజు గారు టీడీపీ నుంచి, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు గారు, ఇది కూడా ఎక్కువగా బీజేపీకి నగ్గే అవకాశం ఉంది. విశాఖ వెస్ట్ గణబాబు గారు, అడార్ ఆనంద్ గారు, ఇది కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే గాజువాక పల్లా శ్రీనివాస గారు, అమర్ గారు, ఇది కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఎస్కోట కె శ్రీనివాసులు, కోళ్ళ లలిత కుమారి, ఇది టఫ్ ఫైట్, ఇది ఎవరినైతే ధర వేసి చూడాలి. అట్లానే అరకు పాలకొండ కళావతి గారు, అలాగే జేఎస్పీ నుంచి ఎవరు పోటీ చేస్తారో వేచి చూడాలి. అట్లాగే కురుపం పాముల పుష్ప గారు, అలాగే జగదీశ్వర్ గారు టీడీపీ నుంచి, ఇది కూడా ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం అలగంజ జవహర్ గారు, భువనేరు విజయ్ కుమార్ గారు, ఇది కూడా ఎక్కువగా వైసీపీకి అవకాశం ఉంది. సాలూరు రాజన్న దొర, గుమ్మడి సంజయరాణి, ఇది కూడా ఎక్కువ టీడీపీ ఒక 1000 ఓట్లన్న నగ్గే అవకాశం ఉంది. అరకు రేగం సత్యలింగం, అలాగే దన్నుదొర గారు, ఇది కూడా టఫ్ ఫైట్, ఎవరు నగ్గుతారు ఎవరు పాడేరు. ఎం సత్యనారాయణ గారు, ఎం మత్స్యరంగం గారు, ఇక్కడ టీడీపీ నుంచి వస్తారా, జేఎస్పీ నుంచి వస్తారా, బీజేపీ నుంచి వస్తారా వేచి చూడాలి. అట్లానే రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి గారు, అలాగే శిరీష గారు, ఇది కూడా ఎక్కువగా వైసీపీ వచ్చే అవకాశం ఉంది. పాలకొండ, ఇవన్నీ కూడా ఎక్కువగా వైసీపీకి అరకులో మెజార్టీ. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది వైసీపీ ఇన్ఛార్జీలను మార్చారు కదా, రాజం కంబాల జోగులు గారిని మార్చి పాయకరాపేట ఇచ్చారు. అక్కడ పాయకరాపేటలో ఆల్రెడీ గొల్ల బాబురావు గారు ఉన్నారు. ఆ గొల్ల బాబురావు గారు కాదని ఆయన గొల్ల బాబురావు గారు 2014 అమలాపురం నుంచి పోటీ చేయరు, 2019లో పాయకరాపేట నుంచి పోటీ చేయరు, ఆయనకి ఇచ్చారు. అక్కడ వ్యతిరేకత ఉంది గొల్ల బాబురావు గారి మీద, అది తగ్గుద్ది. రాజామంలో కూడా కంబాల జోగులు గారు 2 సార్లు నగ్గారు, ఆయన మీద కూడా వ్యతిరేకత ఉంది. అందుకని సీట్స్ ఏం చేయడం వలన నగ్గే అవకాశం. అక్కడ టీడీపీ జనసేన ఓట్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ అది టీడీపీ కంచుకోట ఎప్పటి నుంచో, అది 2004లో 2019లో 2 టర్మ్స్ ఓటమి, 2009లో 2019లో 2 టైమ్స్ ఓటమి చెందారు. అట్లానే చెంగల వెంకటరావు గారు ఉండేవారు, ఆయన లేరు మొత్తానికి, ఆయన పాలిటిక్స్లో కూడా తక్కువగా యాక్టివ్గా ఉన్నారు, అలా లేరు. అట్లనే అనకాపల్లి గుడివాడ అమర్నాథ్ గారికి టికెట్ లేకుండా భరత్ కుమార్ గారికి ఇచ్చారు. అక్కడ చూడాలి, అక్కడ వ్యతిరేకత ఉంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సీట్లు ఎక్కువ టీడీపీ జనసేన వచ్చి సీట్స్ టీడీపీ జనసేన నుంచి ఎవరు పోటీ చేసినా విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉన్నది. ఈవెన్ రామచంద్రపురం చెల్లిబోని వేణు గారు ప్లేస్ తీసుకొచ్చి ఆయన రాజమండ్రి రూరల్కి ఇచ్చారు. అక్కడ కూడా పిల్లి సుభాష్ చంద్రబాబు గారు అబ్బాయి పిల్లి సూర్యప్రకాష్ గారికి ఇచ్చారు. అది కూడా కొంచెం టఫ్ ఫైటే జరుగుద్ది అక్కడ, ఎందుకంటే మినిమం ఒక 5-6 వేల ఓట్లతో అన్నా సరే ఇద్దరు ఎవరో ఒకరు నగ్గుతారు, ఎందుకంటే 2 టఫ్ ఫైట్ ఉంటుంది ఆ నియోజకవర్గం వస్తాయి. అట్లనే పిఠాపురం వంగ గీత గారికి ఇచ్చారు, కాకినాడ ఎంపీగా చేయరు, అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నారు ఆమె. అక్కడ పిఠాపురం ఎక్కువగా జనసేన టీడీపీ బలం, వర్మ గారు ఉన్నారు, అక్కడ కూడా విపరీతమైన బలం ఉంది టీడీపీ జనసేన. అక్కడ ఏమవుద్దో వేచి చూడాలి, ఎందుకంటే ఎక్కువ అవకాశం టీడీపీ జనసేనకు ఉంటుంది. అదే ట్రయాంగిల్ ఫైట్ అయితే చెప్పలేము, కానీ టీడీపీ జనసేన పోటీలో ఉంది కాబట్టి ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాం. అట్లనే
పి గన్నవరం కొండేటి చిట్టిబాబు గారు, ఉప్పర్తి వేణుగోపాల్ గారు జడ్పీ చైర్మన్ చేశారు. ఈస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ ఇప్పుడు ఆ గన్నవరం నుంచి జడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. అక్కడ కొండేటి చిట్టిబాబు గారికి కాదని చింతా అనురాధ గారు కూడా టికెట్ ట్రై అయ్యారు. ఉప్పర్తి వేణుగోపాల్ గారికి ఇచ్చారు. అట్లాగే జగ్గంపేట జ్యోతుల నెహ్రూ గారు, ఇది గ్యారంటీ విన్ క్యాండిడేట్. ఎందుకంటే జ్యోతుల చంటిబాబు గారు కాదని అక్కడ తోట నరసింహ గారికి ఇచ్చారు. ఆయన తోట నరసింహ గారు 2014లో టీడీపీ నుంచి ఎంపీ కింద కాకినాడ ఎంపీ కింద పోటీ చేసి విజయం సాధించారు. అట్లానే తోట నరసింహ గారు భార్య పెద్దవరంలో 2019లో ఓటమి చెందారు నిమ్మకాయల చంద్రజాయి పేరు మీద. అట్లానే ప్రతిపాడు పర్వత పూర్ణచంద్రరావు గారికి కాదని పరువుల సుబ్బారావు గారికి ఇచ్చారు. వరుపుల సుబ్బారావు గారు అక్కడ టీడీపీ జనసేన, ఇక టీడీపీ ఎక్కువ అవకాశం ఉండే నియోజకవర్గం అదొకటి. అట్లానే రాజమండ్రి సిటీ గూడూరు శ్రీనివాస్ గారు కాదని ఎంపీ మార్గాన్ భరత్ గారికి ఇచ్చారు. అది కూడా చెప్పలేని సీటు, అది కూడా ఎక్కువ అవకాశం టీడీపీకి ఉంటుంది. అలాగే రాజమండ్రి రూరల్ చంద్ర నాగేశ్వరరావు గారు, ఆయన చంద్ర రమేష్ గారు 2009లో టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత 2014 నుంచి బుచ్చి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. అది కూడా ఎక్కువగా టీడీపీకి అవకాశం ఉంటుంది, టీడీపీ జనసేనకి అవకాశం ఉంటుంది. రాజమండ్రి గ్రామీణం కూడా అట్లా పోలవరం తెల్లం బాలరాజు గారు, ఆయన వైఫ్కి తెల్లం భాగ్యలక్ష్మి గారికి ఇచ్చారు. అది కూడా చూడాలి ఎట్లా ఉండదో. అక్కడ వచ్చే అవకాశం వైసీపీకి కానీ టీడీపీ కానీ ఎడ్జ్లో వచ్చే అవకాశం ఉంది. అక్కడ పోలవరం ఎఫెక్ట్ ఎంతవరకు చేశారో జనాలకే తెలుసు, అందరికీ తెలుసు. అది ఎంతవరకు ఉంటుందో చూసి అప్పుడు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎవరికి ఓటు వేయాలని. అది కూడా కానీ ఎక్కువ ఇప్పుడు ఇన్ఛార్జీలు మాత్రం ఎక్కువగా టీడీపీకే ప్లస్ అయ్యే ఇన్ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి నియోజకవర్గాలు. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది యువగలం సభ బాగా సక్సెస్ అయింది. అలాగే చిత్తూరు, నెల్లూరు, కర్నూలు నుంచి బస్సులు వేసి మరీ తెప్పించారు. అట్లానే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షులు చాలా బాగా గ్యాదర్ చేశారు. జన సమీకరణ 6 లక్షల మంది వచ్చారని అంచనా వేసుకుంటున్నారు. అట్లనే విజయనగరం జిల్లా పోలేపల్లిలో జరిగిన సభ చాలా పెద్దది. జరిగిన సభా ప్రాంగణం చాలా పెద్దది. అట్లనే ఆ ఏరియాలో ఎక్కువగా విజయనగరం రైతులు వీళ్ళు ఎక్కువ ఉండే ఏరియా. ఆ ఏరియాలో రైతులు అక్కడ స్థలాలమ్మి అక్కడ ప్లాట్లు ఎడదీసిన దాంట్లో వీళ్ళు సభ పెట్టారు. సభ గ్రాండ్ సక్సెస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లనే లోకేష్ గారు కానీ చాలా బాగా మాట్లాడారు. అట్లనే చంద్రబాబు నాయుడు గారు విశాఖలో ఐటీ కంపెనీలు చాలా వెళ్ళిపోయినాయని ఆయన చెప్పడం, అట్లనే విశాఖ నుంచి కొండ తవ్వి బిల్డింగ్ కట్టుకున్నారు అని చెప్పడం, ఇవన్నీ కూడా నిజాలు. అవన్నీ చాలా బాగా చెప్పారు. అట్లనే ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి చాలా జనం ఎక్కువగా వెళ్ళారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాలు నేను నడక పాదయాత్ర చేయలేకపోయాను, కానీ లోకేష్ గారు చేశారు. నేను చేస్తే కొన్ని అడ్డంకులు నన్ను ఆయన సినీ గ్లామర్ ఉంది కాబట్టి అడ్డంకులు ఉంటాయి గ్యారంటీగా. అట్లనే పాదయాత్ర రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ గారు చేశారు. పాదయాత్ర ఎవరు చేస్తే వాళ్ళే విజయం సాధిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. 2 monthsలో ఎలాగ ఎలక్షన్ ఉంది కాబట్టి ఏమవుతుందో వేచి చూడాలి. కానీ పాదయాత్ర లోకేష్ గారు చేస్తారా లేదా అన్న డౌటు, కానీ చాలా బాగా చేయరు. అలాగే రెడ్ బుక్లో కార్యకర్తను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ రాసుకున్నారు. వాళ్ళందరికీ ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత టీడీపీ అధికారం వచ్చాక అప్పుడు చూస్తాను. కొన్ని సర్వేలు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఉంది. తెలంగాణలో 64 బీఆర్ఎస్ అని చెప్పింది, 36 కాంగ్రెస్ అని చెప్పింది. అది లివర్స్ అయింది. అదే 24 సీట్లు వైసీపీ అంటుంది, టీడీపీ 1 సీట్ అంటుంది. అదే కానీ లివర్స్ అయితే చెప్పలేం కదా. సర్వే మాత్రం కరెక్ట్ కాదు. కనీసం ఎంత దారుణంగా ఓడిపోయినా 7 సీట్లు గ్యారెంటీకి వచ్చే అవకాశం ఉంటుంది టీడీపీకి కానీ జనసేనకి కానీ. కానీ సభ మాత్రం గ్రాండ్ సక్సెస్ అయింది. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది కులగణన 50% అబోవ్ బీసీ ఓటింగ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అలాగే కనుమ 50% అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. అలాగే బీసీలో పద్మశాలి, బలిజ,
తూర్పుగోవులు ఇంకా చాలామంది ఉన్నారు. దేవంగ, నెక్స్ట్ సెట్టిబల్య, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ బీహార్లో జరిగింది, అట్లానే ఇప్పుడు జరగడానికి ఈవేళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం సిబ్బంది, నెక్స్ట్ వాలంటీర్లు అందరినీ తీసుకుని కులగణన చేస్తున్నారు. అలాగే ఈవేళ రా కదలరా ప్రోగ్రాం మండపేటలో జరుగుతుంది. అది భారీ జనాభా వచ్చినట్టు మాకు వార్తలు అందినాయి. అట్లనే అక్కడ ఒక 30 మంది జాయిన్ అవుతున్నారు. దాంట్లో వాసంశెట్టి సుభాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అట్లనే ఈ ట్రిప్పు టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు ఇవన్నీ అంటపడేది. అలాగే అయోధ్యకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అక్కడ పొత్తు విషయం కూడా ఓకే అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొత్తు విషయం ఓకే అవుతే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో ఢిల్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటే కానీ మనం చేయలేమన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అవసరం కదా. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు ఉండాలనుకున్నారు. బీజేపీ ఉండడం వలన వీళ్ళకి 10 ఓట్లు తగ్గుతాయి, కానీ 10 ఓట్లు అయితే పెరగవు 100%. ఎందుకంటే బీజేపీ ఎక్కువగా జగన్ గారికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడటం ఎస్ అంతే అలా చెప్తారు. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు అంటారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మాకేం ఇవ్వలేదని 2019 ముందు ఎట్లా మాట్లాడారు మనం అందరం చూసాం. ఇవన్నీ అంటారని వాళ్ళకి సౌమ్యుడు చెప్పిన మాట వినేవారు జగన్ గారు. వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తే జగన్ గారు సపోర్ట్ చేస్తారు, లేదా టీడీపీ జనసేనతో కూడా పొత్తు అవకాశం ఉంటుంది. అది వేచి చూడాలి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు అంతకుముందు 2014, 2099 ఆ టైంలో పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్యారంటీగా టీడీపీ జనసేన వెళ్తారని అనుకున్నాం. కానీ పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీ జనసేన బాగా బలపడ్డది. ఈవేళ రా కథల ప్రోగ్రాం కూడా 4 days నుంచి చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతున్నారు కదా. రైల్వే కోడూరు, కనిగిరి ఇవన్నీ తిరుగుతున్నారు. అవన్నీ జనాభా చూస్తున్నాం కదా. ఎందుకంటే వాళ్ళంతా వచ్చారు, జనాభా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. అలాగే పార్టీలు కూడా బస్సులు అది వేసి తీసుకొస్తారు. ఏమీ అవుతుంది అన్నది ఇంకా 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అలాగే ఇంకొక విషయం, అంబేద్కర్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. అలాగే లేజర్ షో కూడా చాలా బాగా చేశారు. అక్కడ అంబేద్కర్ గారు చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రపంచ మేధావి గారు ఆయన చాలా బాగా చేశారు అది కూడా కార్యక్రమం. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జనసేన నాయకత్వం గురించి మాట్లాడుకుందాం. అవనగడ్డ మండల బుద్ధ ప్రసాద్ గారికి, ఆయన టీడీపీ నుంచి వచ్చి జనసేన జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఆయన టీడీపీలో చాలా మంచి పేరు ఉంది, అలాగే కాంగ్రెస్లో కూడా ఆయన మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని జనసేనలో జాయిన్ చేసుకోవడం, అలాగే అక్కడ ఈజీగా అవనగడ్డ సీటు నగ్గే అవకాశం ఉంది. అట్లనే నిమ్మల జయకృష్ణ గారు, ఆయన 2019లో టీడీపీ నుంచి పోటీ చేయరు, ఆయన 2024లో జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. అట్లానే పంచకల్ రమేష్ గారు పెందుర్తి, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చారు. అలాగే వంశీకృష్ణ గారు కూడా విశాఖ, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నుంచి. అలాగే నాయకులను ఇప్పుడే బిల్డ్ చేసుకున్నారు. 2019 ముందు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అనుకుని జనాలు ఓట్లు వేయలేదు, కానీ 2024 ఫుల్ టైం పొలిటీషియన్ అని అర్థమైంది. 21 స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన ఈ ట్రిప్ 15-16 సీట్లు గ్యారంటీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన కేడర్ ఉంది కానీ నాయకత్వం లేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే 2019కి కేడర్ చాలా ఉపయోగపడ్డది. భీమవరం కానీ నరసాపురం కానీ అక్కడ దగ్గర 50,000 దాటి ఓట్లు వచ్చినాయి భీమవరంలో. అట్లానే నరసాపురంలో 50,000 దగ్గరికి ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఆ ఏరియాలో నాయకత్వం లేమి ఉంది. అలాగే టీడీపీతో కలటం ఇది సూపర్.
అది జరిగింది కాబట్టి టీడీపీతో పొత్తు జనసేన ఉంది కాబట్టి అటు ఆ ఓటింగ్ కూడా కలిసి వచ్చి జనసేన ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది. అట్లనే పాలకొండ నిమ్మల జయకృష్ణ గారు ఆయన కూడా ఈజీగా విజయం సాధించే అవకాశం ఉంది. ఆయన టఫ్ ఫైట్లో అయినా సరే ఎడ్జ్ అన్న వస్తారు. అలాగే పెందుర్తి జనసేన గెలిచే అవకాశం ఉంది. అక్కడ నాయకత్వం చాలా బాగుంది. ఇప్పుడు జనసేన నాయకత్వం చాలా స్ట్రాంగ్గా ఉంది. పిఠాపురంలో ఈజీగా 30,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉంది జనసేనకి. గుడ్ మార్నింగ్ అండి. రేపు ములాఖత్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రేపు ఉదయం. ఇవాళ పర్మిషన్ కూడా తీసుకున్నారు. అట్లనే సిద్ధార్థ్ లోద్రా టాప్ అడ్వకేట్, ఇండియాలో 5లో ఈయన ఒకడు ఉంటాడు. ఆయన ఒక సూక్తి ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ అట్ జస్టిస్ ఈజ్ నాట్ ద సైట్, ఇట్ ఈస్ దెన్ టు పిక్ అప్ టు స్వాడ్ అని ఇచ్చారు. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యాయం కనుచూపులో దొరకనప్పుడు మనం కత్తి పట్టాలని. అంటే ఆయన ట్రై చేస్తున్నారు. ఆయన 24 hours ఉండి కేసు జరిగినప్పుడు ఆయనతో మాట్లాడి ఇవన్నీ చేసి జడ్జి గారితో వాదించి A37 ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. A1 కూడా కాదు. ఆయనకే దొరకడం కష్టమైంది. నా లైఫ్లో లో కేసు అని లాస్ట్ టైం ఒక ట్విట్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఒక గురూజీ గారు చెప్పారు ఔరంగజేబు కాలంలో, అదో ట్వీట్ చేశారు. అట్లానే నారా లోకేష్ గారికి రజనీకాంత్ గారు ఫోన్ చేసి సమాచారం అడిగి తెలుసుకున్నారు. అలాగే రేపు ములాఖాత్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారు. అట్లానే లోకేష్ గారు కూడా రాజమండ్రిలోనే ఉన్నారు. ఆయన అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది యోగాలం పాదయాత్ర. యోగాలం పాదయాత్ర స్టార్ట్ అవుతుంది 23వ తారీఖున మామిడి కుదురు మండలం అప్పనపల్లి దగ్గరలో ఉన్న ఊరిలో స్టార్ట్ అయ్యి అలా అమలాపురం మీదుగా కాకినాడ, తుని, వైజాగ్ వరకు ఉంటుంది. శ్రీకాకుళం వరకు ఉండకపోవచ్చు, ఇచ్చాపురం వరకు, వైజాగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు జనసేన, టీడీపీ వీళ్ళిద్దరూ కలిసి ఈస్ట్ వెస్ట్లో బలమైన సీట్స్ కానీ క్యాడర్ కానీ ఉన్నాయి. బలమైన వ్యక్తులు జనసేన, టీడీపీకి. అందుకని ఇప్పుడు జరిగే యోగాలం, బిఫోర్ యోగాలం ఒక లెక్క, ఇప్పుడు ఉండి యోగాలం ఒక లెక్క. జనం భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్టు, దాని గురించి సానుభూతి, ఇవన్నీ చూసుకుంటే దానికి తోడు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు. అట్లానే అమలాపురం, నెక్స్ట్ ముమ్మిడివరం, తాళ్ళరేవు, కాకినాడ, తుని, వైజాగ్ ఇవన్నీ టీడీపీ జనసేన గట్టి క్యాడర్ ఉన్న ఏరియాస్. అందుకని యువగలం పాదయాత్ర కంపల్సరీ సక్సెస్ అవుద్ది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కేసు కూడా ఈవేళ జడ్జిమెంట్ వస్తుంది, బెయిల్ నోటిఫికేషన్, అది కూడా ఈవేళ వచ్చే అవకాశం ఉంది. అట్లానే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కొద్దిగా ఈ టీడీపీ జనసేన కలిపి అంటే ఈస్ట్ వెస్ట్లో కొంచెం ఆలోచిస్తున్నారు పోటీ గురించి. పోటీ చేద్దామా వద్దా అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 50% ఒక 50,000 ఓట్లు టీడీపీ, ఒక 50,000 ఓట్లు జనసేనకి ఉంటే కనమ 70,000 ఓట్లతో నగ్గారు. అంతేందుకు ముమ్మడివరంలో 4,000తో నగ్గారు. రామచంద్రపురం 4,000 నగ్గారు. కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కారణంగా దాని ఎఫెక్ట్ గ్యారంటీ ఈస్ట్ వెస్ట్ వైజాగ్లో గ్యారంటీ ఉంటుంది. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది టీడీపీ చేతులారా పోగొట్టుకుని బీజేపీకి ఇచ్చిన 3 సీట్ల గురించి మాట్లాడుకుందాం. అట్లనే అరకు బీజేపీ తరపున రాజారావు గారు, అలాగే వైసీపీ తరపున మత్తిలింగం గారు,
అలాగే ధనుందర్ గారు టీడీపీ నుంచి ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా వేస్తున్నారు ధనుందర్ గారు. అట్లానే ఆ సీటు ఈజీగా టీడీపీ ఎడ్జ్లో ఉంది, కానీ కొంచెం కష్టపడితే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అరకు ధనుందర్ గారికి విపరీతమైన క్రేజ్ ఉంది. 2014 ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 20,000 పైగా ఓట్లు సంపాదించారు. అలాంటి వ్యక్తి కాదని పాడేరు బీజేపీకి ఇచ్చి అరకు టీడీపీ తీసుంటే అరకు టికెట్ కొట్టును. అలాగే ఇప్పుడు పాడేరు అరకు 2 పోతాయి. అట్లనే అనపత్తి నల్లమల్లి మూలారెడ్డి గారు అబ్బాయి నల్లమల్లి రామకృష్ణ గారు, ఆయన కూడా ఎప్పటి నుంచో వాళ్ళ నాన్నగారి కాడి నుంచి టీడీపీ నుంచే పోటీ చేస్తున్నారు. ఆయనకి కాదని అక్కడ బీజేపీ క్యాండిడేట్ కృష్ణంరాజు గారికి ఇచ్చారు. ఆ సీటు కూడా వైసీపీ నుంచి సూర్యనారాయణ గారు ఉన్నారు, బీజేపీ నుంచి కృష్ణంరాజు గారు ఇచ్చారు, ఎక్స్ ఆర్మీ మ్యాన్. ఆ సీటు కూడా ఎక్కువగా 2014లో టీడీపీ 1500 ఓట్లు మెజార్టీతో నగ్గింది. అప్పుడు జనసేన టీడీపీ పొత్తు, కానీ ఇప్పుడు డమ్మీ క్యాండిడేట్ పెట్టి బీజేపీ ఇవన్నీ చూస్తుంటే బీజేపీ రఘురామ కృష్ణరాజు గారు టికెట్ అవ్వకపోవడం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ వైఎస్ఆర్సీపీకే సపోర్ట్గానే ఉంది. ఎందుకంటే అక్కడ 4 సంవత్సరాల నుంచి రఘురామకృష్ణరాజు గారు విపరీతమైన పోరాటం చేస్తుంటే ఆయనకు కాదని నరసాపురం శ్రీనివాసరావు గారు ఇచ్చారు. ఇప్పుడు అనపతి సీటు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ ఎడ్జ్లో ఉంది. ఆ సీటు కూడా ఇప్పుడు పోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ హెచ్చర్లో కళా వెంకట్రావు గారు చీపురుపల్లి ఇచ్చారు. అలాగే కలిసెట్టి అప్పలనాయుడు గారికి విజయనగరం ఎంపీ ఇచ్చారు. అక్కడ బీజేపీ నుంచి ఈశ్వరరావు గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి గొర్రెల కరణ్ గారు. ఈ సీటు కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే సీటు. ఈ సీటు కూడా అప్పలనాయుడు గారిని అక్కడ క్యాండిడేట్ కింద ఉంటే టీడీపీ నుండి, అలాగే కళా వెంకట్రావు గారు ఎలాగ చీపురుపల్లి వెళ్ళారు కాబట్టి అక్కడ ఈజీగా గెలిచే సీటు. అది కూడా ఎడ్జ్లో ఈ 3 సీట్లు కూడా ఎక్కువగా టీడీపీ గెలిచే సీట్లని బీజేపీకి ఇచ్చారు. బీజేపీ ఇక్కడ క్యాండిడేట్స్ వీక్ అంత ఎవరికీ తెలియదు, గ్రౌండ్ వర్క్ ఏం లేదు. అలాగే బూత్ ఏజెంట్లు కూడా ఉండరో తెలియదు. అలాంటి పార్టీకి ఇప్పుడు టీడీపీ జనసేన సపోర్ట్ చేస్తుందా లేదా చూడాలి. అట్లానే బీజేపీ క్యాండిడేట్స్ కైకలూరు, అలాగే జమ్మలమడుగు ఇవన్నీ గట్టి క్యాండిడేట్స్, అలాంటి వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ ఈ 3 సీట్లలో మాత్రం టీడీపీ పోటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది జనసేన 21 మందిని ఎమ్మెల్యే క్యాండిడేట్ని ప్రకటించింది కాబట్టి వాళ్ళు ఎంతమంది గెలుపు అవకాశాలు ఉన్నది లేనిది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాలకొండ నిమ్మల జయకృష్ణ గారు. బిఫోర్ ఎవరికి ఇస్తారో తెలియదు అనుకున్నప్పుడు టీడీపీ నుంచి ఆయన జనసేనలోకి వెళ్ళి అక్కడ కళావతి గారు వైసీపీ నుంచి ఉన్నారు. అట్లానే పాలకొండ ఎమ్మెల్యే కళావతి గారి మీద నిమ్మల జయకృష్ణ గారు గట్టి పోటీ ఇస్తున్నారు. అక్కడ టఫ్ ఫైట్ జరుగుతుంది, లేదా వార్ వన్ సైడ్ అయిపోయేది. కానీ ఈ ట్రిప్పు వన్ సైడ్ అవ్వట్లేదు. అక్కడ టఫ్ ఫైట్లో అక్కడ జనసేన గెలిచే అవకాశం కూడా ఉంది. అలాగే నెల్లమెల్ల లోకం నాగమాధవ్ గారు వైసీపీ నుంచి అప్పలనాయుడు, అక్కడ టీడీపీ సపోర్టు వర్గాలన్నీ సమన్వయం చేసి విజయం సాధిస్తే కంపల్సరీ అక్కడ జనసేన గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. అట్లనే విశాఖ సౌత్ వంశీకృష్ణ గారు, వాసుబాబు గారు, అక్కడ వాసుబాబు గారు వైసీపీ నుంచి, వాసు గారు వైసీపీ నుంచి, అలాగే వంశీకృష్ణ గారు జేఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆ సీటు కూడా ఎక్కువగా జేఎస్పీకి వచ్చే అవకాశం ఉంది టఫ్ ఫైట్లో కూడా. అక్కడ ఏంటంటే టీడీపీ సహకారం ఉంటాయి. అలాగే పెందుర్తి పంచకల రామ గారు కన్ఫామ్గా గెలిచే సీట్ ఇది. అదీప్ రాజు గారు ఇది కన్ఫామ్గా గెలిచే సీట్. అనకాపల్లి టీడీపీ సపోర్ట్ ఉంటే ఇక్కడ మీసాల భారత్ వైసీపీ నుంచి ఉన్నారు.
ఇది కూడా గెలిచే అవకాశం ఉంది టీడీపీ సపోర్ట్ ఉంటే. యలమంచిలి టఫ్ ఫైట్, చెప్పిన వైసీపీ ఆధిక్యం ఉండొచ్చు. అలాగే పిఠాపురం పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నగ్గే అవకాశం ఉంది 100%. టఫ్ ఫైట్, బీభత్సమైన 100 కోట్లు ఖర్చు పెడితే అక్కడ పవన్ కళ్యాణ్ గారు 15-20 వేల కోట్లతో నగ్గుతారు, వేల ఓట్లతో నగ్గుతారు. లేదు అంటే 50-40 వేల ఓట్లతో, 50-40 వేల ఓట్లతో ఈజీగా విధిని సాధిస్తారు. అట్లానే కాకినాడ పంతం నానాజీ గారు, అక్కడ పిల్లి అనంతం లక్ష్మి గారి వర్గం కంపల్సరీ సపోర్ట్ చేస్తే అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. కురసాల కన్నబాబు గారు వైసీపీ నుంచి ఉన్నారు, అక్కడ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే రాజోలు ప్రసాద్ గారు, రాజోలు 2019లో జనసేన ఒక్కటి నగ్గిన సీట్ అది. అప్పుడు దాకా టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న గొల్లపల్లి సూర్య గారు వైసీపీ నుంచి ఉన్నారు, అక్కడ నుండి రాపాక ప్రసాద్ గారు అమలాపురం ఎంపీ కింద ఉన్నారు. అది రాజోలు ప్రసాద్ గారు ఈజీగా, వరప్రసాద్ గారు ఈజీగా, వరప్రసాద్ గారు ఈజీగా గెలిచే సీటు. అట్లనే పి గన్నవరం విప్పత్ వేణుగోపాల్ గారు, గిడ్డి సత్యనారాయణ గారు అంతకుముందు టీడీపీకి ఇచ్చారు, జనసేన రాజేష్ గారు, ఆయన కాదని ఇప్పుడు ఆ సీటు జి సత్యనారాయణ గారికి ఇచ్చారు జేఎస్పీ. ఇది కూడా టఫ్ ఫైట్, ఎవరు గెలుస్తారో చెప్పలేం. అలాగే నిడదవోలు కందులు దుర్గేష్ గారు, ఈయన కాకినాడ రూరల్ టికెట్ ఆశించారు, అక్కడ బుచ్చు మహేష్ చౌదరి గారు 2019లో విజయం సాధించారు 18,000 ఓట్లతో. ఆయనకే మళ్ళీ టీడీపీ టికెట్ ఇవ్వడం వలన ఈయన్ని నిడదవోలు తీసుకొచ్చారు. అక్కడ జి శ్రీనివాస్ గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారు, ఆయన వైసీపీ నుంచి చేస్తున్నారు. అట్లనే నరసాపురం ప్రసాద్ రాజు గారు, అలాగే నాయకర్ గారు, అది కూడా జేఎస్పీ కన్ఫామ్గా నగ్గే సీటు. అట్లా భీమవరం పులపత్తి ఆంజనేయులు గారు, గంధి శ్రీనివాసరావు గారు, ఇది కూడా జేఎస్పీ టీడీపీ పొత్తులో భాగంగా విజయం సాధించే అవకాశం ఉంది. తాడేపల్లి కొట్టు సత్యనారాయణ గారు వైసీపీ నుంచి, బొలిశెట్టి శ్రీనివాసరావు గారు జేఎస్ నుంచి, ఇది కూడా ఎక్కువగా అవకాశం ఉండే సీటు. ఉంగుటూరు ధర్మరాజు గారు, వాసుబాబు గారు, ఇది వైసీపీకి ఎక్కువ అవకాశం ఉండే సీట్ ఇది. అలాగే పోలవరం బాలరాజు గారు, తెల్లం రాజ్యలక్ష్మి గారు, ఇది కూడా ఎక్కువ వైసీపీకి వెళ్ళే సీట్ ఇది. తెనాలి మనోహర్ గారు ఈజీగా నగ్గే సీటు. కోడూరు కూడా వైసీపీకి వెళ్ళే అవకాశం ఉంది శ్రీనివాస్ గారికి. అలాగే శ్రీధర్ గారు, అంతకుముందు భాస్కరరావు గారు ఉండేవారు, ఇప్పుడు జేఎస్పీ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు, ఇది కూడా వైసీపీ నగ్గే అవకాశం ఉంది. తిరుపతి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు, అట్లానే అభినవ్ రెడ్డి గారు, ఇది కూడా టఫ్ ఫైట్. అలాగే అవనగడ్డ బుద్ధ ప్రసాద్ గారు టీడీపీ నుంచి వెళ్ళి జేఎస్పీలో జాయిన్ అయ్యారు, ఆయన టికెట్ ఇచ్చారు. అక్కడ రమేష్ బాబు గారు, సింహాద్రి రమేష్ బాబు గారు వైసీపీ నుంచి ఉన్నారు, ఇది కూడా జేఎస్పీకి ఇచ్చే అవకాశం ఉంది, గెలిచే అవకాశం. రాజానగరం టఫ్ ఫైట్, జక్కంపూడి రాజా గారు, బొత్తుల బలరామమూర్తి గారు, ఇది కూడా ఎక్కువగా టఫ్ ఫైట్. ఎవరినైనా 1000-2000 ఓట్లతో నగ్గే అవకాశం ఉంది. ఎక్కువగా మాత్రం జేఎస్పీ కన్ఫామ్గా నగ్గే సీట్లు విశాఖ నార్త్, పెందుర్తి, పిఠాపురం, కాకినాడ రూరల్ రాజోలు, అలాగే నరసాపురం, భీమవరం, అలాగే తెనాలి, ఈ సీట్లు ఎక్కువగా నగ్గే అవకాశం ఉంది. కనమయ్యన్ని టఫ్ ఫైట్లో నగ్గి ఒక ఎడ్జ్లో నగ్గే అవకాశం ఉన్న సీట్లు కొన్ని ఉన్నాయి. పాలకొండ కానీ, నెల్లిమర్ల కానీ, కాకినాడ రూరల్ కానీ, పి గన్నవరం కానీ ఎడ్జ్లో ఉండే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం కానీ, అట్లాగనే నిడదవోలు కానీ ఎడ్జ్ 2000 మ్యాట్తో ఎవరైనా నగ్గుతారు. అట్లనే తిరుపతి కూడా ఎడ్జ్. అట్లనే అవనగడ్డ కన్ఫామ్గా జేఎస్పీ నగ్గే అవకాశం ఉంది. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది కులగణ 50% అబోవ్ బీసీ ఓటింగ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. అలాగే కనుమ 50% అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. అలాగే బీసీలో పద్మశాలి, బలిజ, తూర్పుగోవులు, ఇంకా చాలామంది ఉన్నారు. దేవంగ, నెక్స్ట్ సెట్టిబల్జ, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఎంతమంది ఉన్నారో ఆల్రెడీ బీహార్లో జరిగింది, అట్లానే ఇప్పుడు జరగడానికి ఈవేళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం సిబ్బంది,
నెక్స్ట్ వాలంటీర్లు అందరినీ తీసుకుని కులగణన చేస్తున్నారు. అలాగే ఈవేళ రా కదలరా ప్రోగ్రాం మండపేటలో జరుగుతుంది. అది భారీ జనాభా వచ్చినట్టు మాకు వార్తలు అందినాయి. అట్లనే అక్కడ ఒక 30 మంది జాయిన్ అవుతున్నారు. దాంట్లో వాసంశెట్టి సుభాష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అట్లనే ఈ ట్రిప్పు టీడీపీ జనసేన సీట్లు సర్దుబాటు ఇవన్నీ అంటపడేది. అలాగే అయోధ్యకి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. అక్కడ పొత్తు విషయం కూడా ఓకే అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొత్తు విషయం ఓకే అవుతే నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో ఢిల్లీకి వెళ్తారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఎందుకంటే వాళ్ళ సహకారం ఉంటే కానీ మనం చేయలేమన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అవసరం కదా. ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు ఉండాలనుకున్నారు. బీజేపీ ఉండడం వలన ఇలా 10 ఓట్లు తగ్గుతాయి, కానీ 10 ఓట్లు అయితే పెరగవు 100%. ఎందుకంటే బీజేపీ ఎక్కువగా జగన్ గారికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడటం ఎస్ ఎస్ అంతే అలా చెప్తారు. అదే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అయితే పాచిపోయిన లడ్డు అంటారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు మాకేం ఇవ్వలేదని 2019 ముందు ఎట్లా మాట్లాడారు మనం అందరం చూసాం. ఇవన్నీ అంటారని వాళ్ళకి సౌమ్యుడు చెప్పిన మాట వినేవారు జగన్ గారు. వాళ్ళు మ్యాక్సిమం సపోర్ట్ చేస్తే జగన్ గారు సపోర్ట్ చేస్తారు, లేదా టీడీపీ జనసేనతో కూడా పొత్తు అవకాశం ఉంటుంది. అది వేచి చూడాలి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు ఉంది కాబట్టి వాళ్ళు అంతకుముందు 2014, 2099 ఆ టైంలో పొత్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గ్యారంటీగా టీడీపీ జనసేన వెళ్తారని అనుకున్నాం. కానీ పొత్తు ఉన్నా లేకపోయినా టీడీపీ జనసేన బాగా బలపడ్డది. ఈవేళ రా కదల ప్రోగ్రాం కూడా 4 days నుంచి చంద్రబాబు నాయుడు అన్ని నియోజకవర్గాల్లోనూ తిరుగుతున్నారు కదా. రైల్వే కోడూరు, కనిగిరి ఇవన్నీ తిరుగుతున్నారు. అవన్నీ జనాభా చూస్తున్నాం కదా. ఎందుకంటే వాళ్ళంతా వచ్చారు, జనాభా వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. అలాగే పార్టీలు కూడా బస్సులు అది వేసి తీసుకొస్తారు. ఏమీ అవుతుంది అన్నది ఇంకా 2 monthsలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. అలాగే ఇంకొక విషయం, అంబేద్కర్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. అలాగే లేజర్ షో కూడా చాలా బాగా చేశారు. అక్కడ అంబేద్కర్ గారు చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ప్రపంచ మేధావి గారు ఆయన చాలా బాగా చేశారు. అది కూడా కార్యక్రమం. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తున్నారు కదా. ఇంకా కన్ఫర్మ్ అది కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాం. ఉండిలో ప్రస్తుతానికి 3 ముక్కలాట. శివరామకృష్ణరాజు గారు ఆయన ఉండిలో 2009, 2014లో పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే 2019లో మంత్రి రామరాజు గారు ఆయన సౌమ్యుడు, ఆయన కూడా అక్కడ ప్రజలకి బాగా దగ్గరయ్యాడు. అట్లనే ఇప్పుడు ఉండి టికెట్టు రఘురామ త్రిపుల ఆయనకి ఇద్దామని టీడీపీ అనుకుంటుంది. అందుకని చంద్రబాబు నాయుడు కార్యకర్తల సమావేశం పెట్టారు. అట్లనే ఉండి టికెట్ 3 వర్గాలు 3 ముక్కలాటలో ఇండిపెండెంట్గా వేస్తే మంత్రి రామరాజు గారు 3 వర్గాలు అవుతాయి. ఈ 3 వర్గాలు ప్లస్ అవుతే మాత్రం వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. ఎందుకు నేను అన్నా అంటే కలవపూడి శివ గారు ఆయన వర్షాల్లో ఏటుగొట్లు తెగినప్పుడు ఆ చెరువులు తెగి నీళ్లు వచ్చినప్పుడు ఆయన కిందకి దిగి మరి ఆయన ఇసుక బస్తాలు వేయడం ఇవన్నీ చేసి ప్రజలకు చాలా దగ్గర ఉండేవాడు. ఆయన 2019లో టీడీపీ నరసాపురం ఎంపీ కింద పోటీ చేసి దగ్గర దాకా వచ్చారు. ఒక 40,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఆయనకి మంచి పేరు ఉంది. అట్లనే రామరాజు గారు సౌమ్యుడు, ఆయన ఎప్పుడు నియోజకవర్గంలో ఉంటాడో
నియోజకవర్గ ప్రజలు బాగు చూసుకుంటాడు అని మంచి పేరు ఉంది. త్రిపుల రఘురామకృష్ణరాజు గారు 4.5 సంవత్సరాల నుంచి వైసీపీ మీద పోరాటం చేస్తున్నారు. అలాగే రాజధాని రైతులకు విపరీతమైన మద్దతు ఇచ్చారు. అట్లనే జగన్ గారు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన విమర్శించడం, ఇవన్నీ ఆయన ముగ్గురు టాపే. ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోట 2004లో తప్ప అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 1983 నుంచి 2019 2004లోనే ఒక్కసారి కాంగ్రెస్ నగ్గింది. అలాంటి కంచుకోటలో ఇప్పుడు 3 వర్గాలుగా తయారయ్యి ఇప్పుడు పోటీలో ఉన్నారు. ఈ పోటీ ఫ్రెండ్లీ పోటీ కాదు. కలగపూడి శివగారు ఆయనకంటూ సొంత వర్గం ఉంది, ఎట్టి బదులు కావాలని ఆయన వైసీపీకి వెళ్తే వైసీపీ టికెట్ లేదు, కానీ ఆయన టీడీపీలోనే ఉందామని నిర్ణయించుకున్నారు. అందుకే ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించాలని చూస్తున్నారు. ఏమీ అవుద్దో చూడాలి. ఎందుకంటే మంత్రి రాజు గారు కూడా, రామరాజు గారు కూడా ఆయన వర్గంతో మీటింగ్లు పెట్టి నేను చేసిన అన్యాయం ఏంటి, పార్టీ నాకు చేసిన న్యాయం ఏంటని అడుగుతున్నారు. ఇదేమి త్రిపుల్ ఆర్కి కన్ఫర్మ్ అయిపోయిన టికెట్, ఆయన నామినేషన్ కూడా రెడీ అయిపోతున్నారు. ఈ 3 మొక్కలాటలు మాత్రం వైసీపీకి ఈ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురు ఒకటైతే మాత్రం టీడీపీ గ్యారంటీ విజయం సాధించారు. గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది ఎంపీ ఎవరు పోటీ చేస్తారు అని మనం మాట్లాడుకుందాం. అలాగే శ్రీకాకుళం ఎంపీ కింద టీడీపీ నుంచి కింజవరపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే వైసీపీ నుంచి పెడార్ తిలక్ గారు పోటీ చేస్తారు. కానీ ఈ సీటు ఎక్కువగా అవకాశం ఉన్నది మాత్రం టీడీపీకి. అట్లనే వైజాగ్ భరత్ గారు 2019లో పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆయన మళ్ళీ ఇంకొకసారి పోటీ చేసి అవకాశం ఉంది. అలాగే జనసేన టీడీపీ పొత్తుంది కాబట్టి అక్కడ టీడీపీకి ఎక్కువ అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే టఫ్ ఫైట్. ఎందుకంటే ఝాన్సీ గారు పోటీ చేస్తున్న బొత్స సతీమణి గారు ఆమె కాబట్టి కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. చూడాలి. ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉండొచ్చు. అలాగే అనకాపల్లి ఆల్రెడీ దిలీప్ చక్రవర్తి గారు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ విలేజ్లో తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి కిలారి పద్మ గారు అండ్ ఆడార్ ఆనంద్ గారు వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంటుంది. అలాగే కాకినాడ జేఎస్పీకి ఇచ్చే అవకాశం ఉంది. జేఎస్పీ నుంచి సానా సతీష్ కుమార్ గారు, అలాగే వైసీపీ నుంచి ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేయరు. అలాగే 2014లో వైసీపీ నుంచి చేయరు. 2019లో టీడీపీ నుంచి చేయరు. 2024లో వైసీపీ నుంచి ఆయన చలంశెట్టి సునీల్ గారు ఆయన పోటీ చేస్తున్నారు. చూడాలి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ అవకాశం టీడీపీకి ఉంటుంది. ఎందుకంటే అది అక్కడ అంతా టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చిన నియోజకవర్గం నరసాపురం. అక్కడ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ త్రిపుల్ ఆర్ అంటే రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే వైసీపీ నుంచి జీవీకే గంగరాజు గారి ఫ్యామిలీ అంతకుముందు 2014లో కూడా పోటీ చేశారు. వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తారనుకుంటున్నారు వైసీపీ నుంచి. అలాగే ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ గారు టీడీపీ నుంచి, అలాగే వైసీపీ నుంచి సునీల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. విజయవాడ కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారు వైసీపీ టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అట్లానే మచిలీపట్నం బాలసౌద్ గారు జేఎస్పీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే సింహాద్రి రమేష్ గారు అవనగడ్డ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన ఎంపీ కింద సింహాద్రి రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే నరసరావుపేట శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి
అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లనే తిరుపతి నిహారిక గారు టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నుంచి గురుమూర్తి గారు ఇప్పుడున్న ఎంపీ గారు పోటీ చేస్తారు. ఆయన సర్టిఫికేట్ పంపించారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు రీసెంట్గా లోకేష్ గారిని కూడా కలిశారు. అందుకని ఆయన మళ్ళీ గురుమూర్తి గారిని ఇప్పుడున్న ఎంపీ సీట్ కింద పరిమితం చేశారు. అట్లనే రాజంపేట సంగవరపు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ నుంచి. అలాగే మిథున్ రెడ్డి గారు వైసీపీ నుంచి ఈ సీటు కూడా ఇప్పుడు టీడీపీకి ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది. అలాగే హిందీపూర్ బీకే పార్థసారథి గారు ఆయన టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అట్లనే వైసీపీ నుంచి శాంత గారు శ్రీరాములు గారు సిస్టర్ గారు పోటీ చేసే అవకాశం ఉంది. అట్లనే అనంతపురం కల్వ శ్రీనివాస గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి కేఎస్ నారాయణ స్వామి గారు పోటీ చేసే ఉంది. ఎక్కువగా దీనిలో టీడీపీ విన్ అయ్యి శ్రీకాకుళం, అలాగే వైజాగ్, అలాగే జనసేన టీడీపీ కలిపి అనకాపల్లి, అట్లనే నరసరావుపేట, ఏలూరు టఫ్ ఫైట్. కేసీ నానిగారు ఈ ట్రిప్పు ఓటమి పోలే అవకాశం ఉంది. బాలసౌదరి గారిది అది టఫ్ ఫైటే. తిరుపతి కూడా టఫ్ ఫైట్. రాజంపేట టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. హిందూపురం టఫ్ ఫైట్. అనంతపురం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం చెప్పుకునే నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం 5 మండలాలు. 1 సమ్మంపల్లి, 2 చిన్న మండెం, రాయచోటి, గలివేడు, లక్కింరెడ్డిపల్లి, రామాపురం. అక్కడ 2004లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. పాలకొండరాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో ఓటమి పాలయ్యారు. అక్కడ బలి సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ. అక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు హ్యాట్రిక్ కొట్టారు. 2009లో కాంగ్రెస్ నుంచి, 2014 వైసీపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి. కానీ 2024లో వైసీపీ క్యాండిడేట్ శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే టీడీపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న వాళ్ళు సోగవారి వాసి ప్రసాద్ గారు బాబు, మాడేపల్లి రామప్రసాద్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. అట్లనే రమేష్ రెడ్డి గారు 2019లో 2014 ఓటమి పాలయ్యారు. కానీ 2024 రమేష్ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తే ప్రసాద్ బాబు గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇక్కడ బలిత సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి. కానీ ఈ ట్రిప్పు శ్రీనివాసరెడ్డి గారు కడప డిస్టిక్ ఇన్ఛార్జ్, వైసీపీ టీడీపీ ప్రెసిడెంట్, ఆయన కడప నుంచి పోటీ చేస్తారు. ఈ ట్రిప్పు 3 సార్లు ఇచ్చిన వ్యతిరేకత ఉంటుంది. అట్లనే బలిత సామాజిక వర్గం నుంచి ప్రసాద్ బాబు గారికి ఇస్తే ఆ ఓట్లన్నీ కలవడం జనసేన పొత్తు ఉంటే ఆ సీటు కొంచెం టఫ్ ఫైట్ అవుతుంది గాడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి. కానీ లాస్ట్కి 50-50% రాయచోటి సీటు. గుడ్ ఈవినింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది డిఎల్ రవీంద్రనాథ్ రెడ్డి గారు అలా చంద్రబాబు నాయుడు గారు అవినీతిపరుడు కాదని, ఆయన చాలా నిక్కచ్చే పర్సన్ అని ఆయన చెప్పారు. అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే 160 స్థానాలు గ్యారంటీగా వస్తాయని కూడా ఆయన చెప్పారు. జగన్ ఆయనే చేసుకున్నారు అని కూడా ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర స్టార్ట్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఆయన రాజుల్లో ఆపారు కదా, అది వెంటనే స్టార్ట్ చేయాలి. జనాల్లోకి వెళ్తేనే నారాయణ బ్రహ్మణి గారా లోకేష్ గారా అని ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి 100%. చేసిన తర్వాత దాని రిజల్ట్ అలా ఏం జరిగింది అని చెప్పాలి. చెప్పి అప్పుడు అలా జనాల రిప్లై ఉంది. మొన్న ఇది 2 days బ్యాక్ గంటల మోగించి నిరసన తెలిపారు. ఈవేళ సత్యమయ జేతి అని నిరసన తెలుపుతున్నారు. అట్లనే 5వ తారీఖున అంటున్నారు పాదయాత్ర.
కానీ ఇంకా ముందుకు వచ్చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తే జనాలు తెలుస్తుంది జనం ఎలా వస్తున్నారు ఏంటని. అంటే అలా ఒరిజినల్గా క్యాష్ పిటిషన్ కాకుండా బెయిల్ పిటిషన్ వేస్తుంటే ఈ పాటికి బెయిల్ వచ్చేదును చంద్రబాబు నాయుడుకి. వీళ్ళు క్యాష్ పిటిషన్ వేయడం వల్ల అది కేసు కొట్టేయమని చెప్తున్నారు వీళ్ళు. దానివల్ల ఒకటి ఇది ఇంకా వెనక్కి వెళ్తుంది. అలాగే జనసేన కూడా 30 స్థానాలలో తెలంగాణలో పోటీ చేస్తుంది. జనసేన కేడర్ కూడా కుకట్పల్లి, కుతుబుల్లాపూర్, ఎల్బీ నగర్ ఈ ఏరియాల్లో పోటీ చేస్తుంది తెలంగాణలో. అక్కడ మంచి కేడర్ ఉంది. అట్లనే మనకి చంద్రబాబు గారు కేసు నెక్స్ట్ వీక్ రేపు మళ్ళీ రావచ్చు. ఈ వీక్లో మళ్ళీ దాని గురించి చెప్పబడుతుంది. అట్లానే ఇప్పుడు 175కి స్థానాల్లో టీడీపీ ఓట్ షేర్ పెరిగింది. ఇది నిజం ప్రతి ఏరియాలోనూ కూడా. ఎందుకంటే జగన్ గారి ప్లాన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ అయిన దాకా కూడా జైల్లో ఉంచాలని ఆయన ప్లానింగ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ దీనివలన లాస్ వస్తుంది. టీడీపీ ఓట్ షేర్ పెరుగుతూ ఉంది.